హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మీకు 250 టెస్టులు అయితే అందించడం జరుగుతుంది. ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. ప్రజెంట్ దీనికి సంబంధించి 50% ఆఫర్ కూడా ఉంది. ఇంకా తెలంగాణ కల్చర్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్టులు కూడా ఉన్నాయి. టాప్ 100 బిట్స్కి సంబంధించి దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో టెస్ట్ రాసుకోవచ్చు. పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఇంకా అవే కాకుండా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఈ 2 టెస్ట్ సిరీస్పై ప్రజెంట్ అయితే ఆఫర్ ఉంది. 1 month వ్యాలిడిటీ తోటి తెలంగాణ ఉద్యమ చరిత్ర జస్ట్ 69కి అయితే అందించడం జరుగుతుంది. దీనిలో మీకు చాప్టర్ వైజ్గా టోటల్గా 3000 బిట్స్ అయితే ఉంటాయి. తెలంగాణ చరిత్రకు సంబంధించి జస్ట్ 49 రూపీస్కే మీకు 1500 బిట్స్ చాప్టర్ వైజ్ అయితే మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావచ్చు, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి దసరా తర్వాత గ్రూప్ 4 జనరల్ ర్యాంక్ మెరిట్ జాబితా అనే టైటిల్ తోటి ఇక్కడ గ్రూప్ 4 ఫలితాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనకి ఈనాడు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. సో గ్రూప్ 4 ఫలితాల కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో 8180 గ్రూప్ 4 సర్వీసుల పోస్టుల జనరల్ ర్యాంకింగ్ మెరిట్ జాబితాను వెలువరించేందుకు TSPSC సిద్ధమైంది. జూలై 1న రాత పరీక్ష నిర్వహించగా రాష్ట్ర వ్యాప్తంగా 7,60,000 మంది అయితే అభ్యర్థులు పరీక్ష రాశారు. దీనికి సంబంధించినటువంటి తుది కీని వెల్లడించినటువంటి కమిషన్ పేపర్ 1లో 7 ప్రశ్నలు, పేపర్ 2లో 3 ప్రశ్నలు కలిపి మొత్తం 10 ప్రశ్నలు అయితే తొలగించింది. 2 పేపర్లో మొత్తం 13 ప్రశ్నల సమాధానాల్లో మార్పులు చేయగా ఇందులో 5ంటికి 1 కంటే ఎక్కువ సమాధానాలు సరైనవిగా పేర్కొంది. తుదికి వెల్లడి కావడంతో అభ్యర్థుల యొక్క జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేసింది. సో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జనరల్ ర్యాంక్ మెరిట్ జాబితాను వెల్లడించాలని కమిషన్ భావిస్తుంది. సో పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు పొందినటువంటి మార్కుల వివరాలు కావచ్చు, జిల్లా స్థానికత, కేటగిరీల తదితర వివరాలు ఈ జాబితాలో ఉండనున్నాయి. సో దసరా పండుగ తర్వాత మెరిట్ జాబితా ఇవ్వాలని కమిషన్ భావిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ మెరిట్ జాబితా అనేటువంటిది దసరా తర్వాత ఇవ్వాలని చెప్పేసి కమిషన్ చూస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై హైకోర్టు స్పష్టతనిచ్చాక ఎన్నికల కోడ్ అనంతరం 1:2 నిష్పత్తి ప్రకారం తుది ఎంపిక ఫలితాలను ప్రకటించనున్నట్లు ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ రిజల్ట్స్ కూడా సో మనకు ఈ ఎన్నికల కోడ్ అనేటువంటిది ఉంది కనుక ఎన్నికల కోడ్ తర్వాత సో అదేవిధంగా ఇక్కడ ఏదైతే మహిళలకు సంబంధించినటువంటి సమాంతర రిజర్వేషన్ హైకోర్టు స్పష్టతనిచ్చాకనే సో ఈ 1:2 నిష్పత్తి ప్రకారం తుది ఎంపిక జాబితాను రిలీజ్ చేయనున్నట్లు ఇక్కడైతే మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే గ్రూప్ 4 ఫలితాలకు సంబంధించి అయితే చూడవచ్చు. చాలా మంది దీనికి సంబంధించి అయితే అప్డేట్ అడుగుతున్నారు. ఈరోజు మనకి ఈనాడు న్యూస్ పేపర్ దీనికి సంబంధించి అయితే రావడం జరిగింది. సో దసరా తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ తర్వాత ఎన్నికల కోడ్ తర్వాత ఫలితాలు రాబోతున్నట్లు ఇక్కడైతే మనకు ఈనాడులో ఒక వార్త అయితే రాశారు. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే వెబ్సైట్లో ఏఈ హాల్ టికెట్స్ అని చెప్పేసి ఇక్కడ TSPSC నుంచి ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ కావచ్చు, టెక్నికల్ ఆఫీసర్ TO, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పరీక్ష హాల్ టికెట్లు TSPSC వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు TSPSC సెక్రటరీ అనితా రామచంద్ర తెలిపారు. ఈ నెల 18, 19న ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2 సెషన్లో ఆన్లైన్ పద్ధతిలో పరీక్షలు ఉంటాయని వెల్లడించినట్టు ఇక్కడ చూడవచ్చు. సో పరీక్షకు సంబంధించినటువంటి మాక్ టెస్ట్ లింక్ వెబ్సైట్లో అందుబాటులో ఉందని, అభ్యర్థులు ముందుగానే ప్రిపేర్ కావాలని ఆమె సూచించినట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనకి ఏఈకి సంబంధించిన హాల్ టికెట్ లింక్ అనేది TSPSC వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఒకసారి మీరు వెబ్సైట్కి వెళ్ళి ఎగ్జామ్ రాసే అభ్యర్థులు మీ యొక్క హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే మళ్ళీ చంపుతారేమో అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఆంధ్రజ్యోతిలో ప్రవళిక ఆత్మహత్య ఘటన వక్రీకరణకు శతవిధాలుగా ప్రయత్నం, 5 పరీక్షల కోసం TSPSCకి ప్రవళిక దరఖాస్తులు, ఇప్పటికే కొన్ని పరీక్షలు రాసిందంటున్న కుటుంబీకులు, మొన్న పరీక్షలే రాయలేదన్న డీసీపీ, తాజాగా KTRది అదే మాట, ఆమె పరీక్షలే రాయలేదనే వార్తలు వస్తున్నాయన్న మంత్రి, ఇవన్నీ ప్రవళిక వ్యక్తిత్వాన్ని దెబ్బతీయవా, మహిళా సంఘాలు ప్రశ్న అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇది మనకు గత 4-5 రోజుల నుంచి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ఇది. ఇక్కడ చూసినట్లయితే నిరుద్యోగ యువత
నిరుద్యోగ యువతి ప్రవళిక ఆత్మహత్య ఘటన వక్రీకరించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయా? దీన్ని స్వయంగా ప్రభుత్వ పెద్దలు నడిపిస్తున్నారా? దీనికి ఆమె గ్రూప్స్ పరీక్షలకు దరఖాస్తు చేయలేదని, గతంలో ఏ పోటీ పరీక్షలు హాజరు కాలేదన్న వ్యాఖ్యలు మీడియాతో మాట్లాడొద్దంటూ మృతురారి తల్లిదండ్రులకు పోలీసు బెదిరింపులు ఊతమిస్తున్నాయా? జరుగుతున్నటువంటి పరిణామాలను పరిశీలిస్తే అన్నిటికీ అవుననేటువంటి సమాధానమే వస్తుందంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 2 పరీక్షకు సిద్ధమయ్యేందుకు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో చేరినటువంటి వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందినటువంటి ప్రవళిక ఆత్మహత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. సో పోటీ పరీక్షలకు పదే వాయిదా పడుతుండడంతో తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. సో ప్రవళిక రాత్రి 10 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకుంటే వేలాది మంది నిరుద్యోగులు క్షణాల్లోనే అక్కడ పోగయ్యారంటే ఇక్కడ దీనికి సంబంధించి అయితే చూడవచ్చు. ఇదే అప్డేట్ ఈరోజు మనకు చాలా న్యూస్ పేపర్లో రావడం జరిగింది. కేటీఆర్ మాటలు పచ్చి అబద్ధాలు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ప్రవళిక గ్రూప్ 2 సహా అన్ని పోటీ పరీక్షలకు అప్లై చేసింది. సో పోలీసులు ప్రేమ వ్యవహారం అని చెప్పడం ఆమె పరువుకు భంగమే. ఏం తెలుసుకోకుండా అలా ఎలా చెప్తారు? సో బీఆర్ఎస్ పై సోషల్ మీడియాలో నిరుద్యోగులు ఫైర్, కేటీఆర్ వ్యాఖ్యలతో డిఫెన్స్లో బీఆర్ఎస్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ప్రవళిక విషాదంతంపై మంత్రి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆ పార్టీ మెడకు చుట్టుకున్నాయి. సో ప్రవళిక గ్రూప్ 2 పరీక్షకు దరఖాస్తు చేయలేదంటూ పోలీసులు చెప్పారంటూ కేటీఆర్ చెప్పినటువంటి మాటల్లో ఎంత మాత్రం వాస్తవం లేదని స్పష్టమైంది. సో వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లికి చెందినటువంటి ప్రవళిక మ్యాథమెటిక్స్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. నవంబర్ 2, 3వ తేదీలో గ్రూప్ 2 పరీక్షలు జరగాల్సి ఉండడంతో 15 రోజుల క్రితమే హైదరాబాద్కు వచ్చింది. వచ్చే ముందు ఈసారి ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తానని తండ్రి మర్రి లింగయ్యకు చెప్పి వచ్చింది. సో అశోక్ నగర్ ప్రాంతంలోని బృందావన్ హాస్టల్లో ఉంటూ పరీక్షకు ప్రిపేర్ అవుతుంది. సో ఎన్నికల నేపథ్యంలో గ్రూప్ 2 పరీక్షను TSPSC వాయిదా వేసింది. సో దీంతో తీవ్ర మనోవేదనకు గురైనటువంటి ప్రవళిక హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో అర్ధరాత్రి సమయంలో వేలాది సంఖ్యలో విద్యార్థులు అశోక్ నగర్ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. సో విద్యార్థి రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపారు. సో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కావచ్చు, మల్లికార్జున్ ఖార్గేతో పాటు పలువురు నాయకులు ట్వీట్ల రూపంలో ప్రవళిక ఆత్మహత్య కారణం బీఆర్ఎస్ ప్రభుత్వమని ఆరోపించారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే డీసీపీ తీరుపై ఆగ్రహం అంటూ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేటీఆర్ తీరుపై విద్యార్థులు నిలదీత అని చెప్పేసి కూడా ఇక్కడ మనం చూడవచ్చు. నిన్న మనకు చాలా సోషల్ మీడియాలో ఇది వైరల్ అయినట్టు మనం ఆల్రెడీ చూసాం. ఇక నెక్స్ట్ విషయం అయితే TRT దరఖాస్తు గడువు పెంచాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో TRT టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ దరఖాస్తు గడువు పెంచి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని రాష్ట్ర BED అభ్యర్థుల సంఘ అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి ఈ మేరకు విద్యాశాఖకు ఇక్కడ విజ్ఞప్తి చేసినట్టు చూడవచ్చు. ఈ నెల 20 వరకు ఉన్నటువంటి పరీక్ష ఫీజు గడువును కావచ్చు, 21 వరకు ఉన్నటువంటి దరఖాస్తు స్వీకరణ గడువును మరో వారం రోజుల పాటు పెంచాలని, అభ్యర్థులు దరఖాస్తు చేసేటువంటి సమయంలో సాంకేతికపరమైనటువంటి తప్పులు దొరలాయని, వీటిని సవరించుకునేందుకు ఎడిట్ ఆప్షన్ అవకాశం ఇవ్వాలని ఆయన కోరినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం TRTకి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు పర్యావరణ అంశాలు అనేటువంటి టాపిక్ పైన ఒక ఆర్టికల్ వచ్చింది. అండ్ దాంతో పాటుగా ఇక్కడ మనకు TRT 2023 గణితానికి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కూడా అయితే రావడం జరిగింది. ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. దాంతోపాటు ఇక్కడ నెక్స్ట్ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సేంద్రియ వ్యవసాయంకి సంబంధించి ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించిన దానిపైన కూడా ఒక ఆర్టికల్ అయితే ఉంది. వీటిని కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఈరోజు రావడం జరిగింది. ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేది కలిపి అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధిగా అరిందమ్ బాగ్చి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ అనేది. ఇక్కడ చూసినట్లయితే మనకు ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్ స్థానంలో మనకు సీనియర్ దౌత్యవేత్త అయినటువంటి అరిందమ్ బాగ్చి ఎన్నికయ్యారు. సో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ఒక ప్రకటనలో తెలిపినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి చేంజ్ కావడం జరిగింది. అంతకుముందు మనకు రుచిరా కాంబోజ్ గారు ఉంది. ఇప్పుడు ఆ స్థానంలో మనకు ఈ అరిందమ్ బాగ్చి అనేటువంటి వ్యక్తి అయితే రావడం జరిగింది. సో పేరు గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ECIL డైరెక్టర్గా అనురాగ్ మాల్వియా అని చెప్పేసి ఇక్కడ ఒక నియామకం మనం చూడవచ్చు. సో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్ పర్సనల్గా మనకు ఇక్కడ అనురాగ్ మాల్వియా అనేటువంటి పర్సన్ అయితే బాధ్యత స్వీకరించినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఒక ప్రకటనలో తెలిపినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 2 నియామకాలే మనకు ఫస్ట్ కరెంట్ అఫైర్ కావచ్చు, ఇది కూడా నియామకమే. సో ఇక్కడ ఇది ECIL
డైరెక్టర్గా ఇతనైతే ఎవరు అనురాగ్ మాల్వియా అయితే ఎన్నిక కావడం జరిగింది. సో ఈ రెండింటిని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కనుక చూసినట్టయితే 120 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్ అంటే చూడవచ్చు. మనం ఆల్రెడీ 2 days బ్యాక్ కూడా దీనికి సంబంధించిన అప్డేట్ చూసాం. 2028లో విశ్వ క్రీడల్లో చోటు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరో 4 క్రీడలకు IOC ఆమోదం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ గుర్తుంచుకోండి ఎన్ని సంవత్సరాల తర్వాత 128 years తర్వాత ఏ క్రీడల్లో మనకి ఏ ఒలింపిక్స్లో వీటిని క్రికెట్ తీసుకురాబోతున్నారంటే 2028లో జరిగేటువంటి ఒలింపిక్స్లో. సో భారతీయులు ఎంతో అభిమానించేటువంటి క్రికెట్ ఒలింపిక్ క్రీడా హోదాను దక్కించుకుంది. సో శతాబ్దం తర్వాత విశ్వ క్రీడల్లో క్రికెట్ రీఎంట్రీ ఇచ్చింది. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో క్రికెట్ చేర్చడంపై అధికారికంగా ఆమోద ముద్ర పడడంతో ఈ క్రీడ ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి తగిన వేదిక లభించినట్టు అయిందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకి ఇక్కడ చూసినట్లయితే మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశంలో సోమవారం జరిగినటువంటి ఓటింగ్లో క్రికెట్తో పాటు మరో 4 క్రీడలను కూడా చేర్చారంట. సో ఇక్కడ ముంబైలో జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇటీవల ఎక్కడ జరిగిందని చెప్పేసి కావచ్చు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ యొక్క IOC యొక్క సమావేశం 141 సమావేశం ఎక్కడ జరిగిందని చెప్పేసి అడిగితే ముంబై అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీనిలో మన క్రికెట్తో పాటు ఇక్కడ మనకు స్క్వాష్ కావచ్చు, బేస్బాల్, సాఫ్ట్ బాల్, సో బేస్బాల్ ఆర్ సాఫ్ట్ బాల్, లాక్రోస్, అదేవిధంగా ఫ్లాగ్ ఫుట్బాల్, ఈ 4 క్రీడలను కలుపుతున్నారు మొత్తం వచ్చేటువంటి 2028 ఒలింపిక్స్లో. ఓకే, లాస్ ఏంజిల్స్లో జరిగేటువంటి ఒలింపిక్స్లో క్రికెట్తో పాటు ఇంకే గేమ్స్ అంటే ఇవి కూడా గుర్తుంచుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్, దీన్ని కూడా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కనుక విషయం అయితే 28న గ్లోబల్ కార్పొరేట్ సదస్సు అంటూ జరగవచ్చు. సో హైదరాబాద్లో మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నట్లు ఇక్కడైతే ఒక అప్డేట్ జరగవచ్చు. సో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఈ నెల 28న గ్లోబల్ కార్పొరేట్ సమ్మిట్ 2023 నిర్వహిస్తున్నారు. సో దీనికి సంబంధించి రెడ్ హిట్స్లో ఉన్నటువంటి FTCCI ప్రధాన కార్యాలయంలో జరగనున్నట్టు ఈ సదస్సు పరిశ్రమల రంగంలో పెట్టుబడులు కావచ్చు, ఆర్థికపరమైన అంశాలు, భవిష్యత్తులో వ్యూహాలు, సుస్థిరాభివృద్ధి, సంపద సృష్టి తదితర అంశాలపై చర్చించున్నట్టు ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు హైదరాబాద్ వేదికగా జరిగేటువంటి ఏ సదస్సులైనా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కనుక సో ఇది గుర్తుంచుకోండి సదస్సు నేమ్. నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఆవిరితో వైద్య పరికరాల స్టెరిలైజేషన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ రావచ్చు. సో స్టెరిలైజేషన్ ఛాంబర్ను అభివృద్ధి చేసినటువంటి IIT మద్రాస్. సో ఇది మనం గుర్తుంచుకోవాలి. IITస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ మనకు తరచు కనీసం ఒక్కో క్వశ్చన్ అని అడుగుతున్నారండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. సో IIT మద్రాస్ పరిశోధకులు అద్భుతాన్ని ఆవిష్కరించారు. సో మారుమూల ప్రాంతాల్లో వైద్య శిబిరాల్లో నిర్వహణకు ఎదురవుతున్నటువంటి ఓ ప్రధాన సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. సో వైద్య పరికరాలను స్టెరిలైజ్ చేసేందుకు అంటే క్రిమిరహితంగా చేసేందుకు ఓ ప్రత్యేకమైనటువంటి పరికరాన్ని ఇక్కడైతే వీళ్ళైతే కనుక్కున్నారంట. సో ఎవరు IIT మద్రాస్ సంబంధించినటువంటి స్టూడెంట్స్ సౌరశక్తితో వాడుకొని పనిచేసేటువంటి ఆవిరి ఆధారిత స్టెరిలైజ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పరికరాన్ని ఒక చోట నుంచి మరొక చోటుకు కూడా తరలించే వీలు ఉండడం మరో విశేషం. IIT మద్రాస్ మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ సత్యం సుబ్బయ్య నేతృత్వంలో ఈ పరికరాన్ని అయితే అభివృద్ధి చేశారట. చాలా చాలా ఇంపార్టెంట్. ఏ IIT విద్యార్థులు అని చెప్పేసి ఎక్కువ అడుగుతాడు IIT మద్రాస్ సంబంధించినటువంటి విద్యార్థులు. నెక్స్ట్ మరొక కరెంట్ అఫేర్ కనుక విషయంలో అయితే ఈక్విడార్ అధ్యక్షుడిగా డేనియల్ నోబోవా అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. సో మనకి ఈక్విడార్ నూతన అధ్యక్షుడిగా యువ వ్యాపారవేత్త 35 ఏళ్ల డేనియల్ నోబోవా ఎన్నికయ్యారంటూ ఇక్కడ జరగవచ్చు. సో మధ్యంతర ఎన్నికల్లో ఆయన వామపక్ష అభ్యర్థి అయినటువంటి గొంజోలేక్పై విజయం సాధించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. సో అంటాడు ఇటీవల డేనియల్ నోబోవా ఏ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని చెప్పేసి ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈక్విడార్ దేశానికి సంబంధించి అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. గత 1 week నుంచి ఇది మనకు వార్తల్లో ఉన్నటువంటి టాపిక్. సో గుండె చప్పుడును ఆపలేమంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు. సో 26 వారాల గర్భ విచ్ఛిత్తికి నో అని చెప్పేసి ఇక్కడ సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పు అయితే ఇచ్చింది. సో కొద్ది రోజులుగా మలుపులు తిరుగుతూ వస్తున్నటువంటి కేసు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే గత కొద్ది రోజులుగా మలుపులు తిరుగుతూ వస్తున్నటువంటి గర్భ విచ్ఛిత్తి కేసులో సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పును అయితే వెలువరించింది. సో తన 26 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు పిటిషన్దారులైనటువంటి 27 ఏళ్ల వివాహితకు న్యాయస్థానం అనుమతి నిరాకరించిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో గర్భంలో పిండం ఆరోగ్యవంతంగా ఉందని, ఎటువంటి సమస్య లేదని ఎయిమ్స్ మెడికల్ బోర్డు నివేదిక సమర్పించిన నేపథ్యంలో CJI జస్టిస్ DY చంద్రచూడ్ నేతృత్వంలో ఉన్న ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. సో గర్భం వయసు మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ గరిష్ట పరిమితి అయినటువంటి 24 వారాలు దాటిందని, ఆ తర్వాత గర్భ విచ్ఛిత్తికి అనుమతి ఉండదని స్పష్టం చేసినట్లు ఇక్కడ జరగవచ్చు. సో మెడికల్ టెర్మినేషన్ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చిందనేది కింద కామెంట్ చేయడం, అది చాలా ఇంపార్టెంట్. ఇటీవల మనకి ఎక్కువ వార్తల్లో ఉన్నటువంటిది. దానిపైన కూడా మనకు ఈ 24 వారాల వరకు గర్భ విచ్ఛిత్తికి అవకాశం ఇచ్చినటువంటి కేసు ఏంటిది, ఆ కేసును ఇచ్చినటువంటి జడ్జి ఎవరనేది కూడా కింద కామెంట్ చేయండి. అది కూడా మనకు ఇటీవల వార్తల్లో ఉన్నటువంటిది. సో ఇక్కడ మనం చూసినట్లయితే పిండం వయసు 26 వారాలు 5 రోజులు ఉందని, పిండంలో
అసాధారణ పరిస్థితులు ఏమీ లేవని, తల్లి ఆరోగ్యానికి తక్షణ ముప్పు లేదని పేర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఇవి రెండు మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది. దాంతోపాటు ఇలా మనకి ఈరోజు మరొక తీర్పు కూడా వెలువడబోతుంది. స్వలింగ పెళ్లిళ్లు చెల్లుబాటుపై నేడు సుప్రీం తీర్పు అని ఉందన్నమాట. ఇది కూడా మనకు చాలా రోజుల నుంచి వార్తల్లో ఉన్నటువంటి అంశం. ఈ రోజు దీనిపైన మనకు స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైనటువంటి పిటిషన్పై సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు చెప్పబోతుందన్నమాట. భారత న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల యొక్క రాజ్యాంగ ధర్మాసనం ఏప్రిల్ 18న ఈ అంశంపై విచారణ ప్రారంభించిందట. సో దానికి సంబంధించి మనకి ఈరోజు తుది తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్. ఇంకా ఇవి మనకు వివిధ కరెంట్ అఫేర్స్ అనమాట. సో దాంతోపాటు ఇక్కడ ఒక అప్డేట్ కూడా చూడవచ్చు. ఇది ఆల్రెడీ మనం స్టార్టింగ్లో చూస్తాం. ముంబైలో 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్లో ప్రారంభోత్సవంలో ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నటువంటి రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఇక్కడ ఐఓసీ యొక్క 141 అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఎక్కడ జరిగిందంటే ముంబైలో జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది ఆ పర్పస్లో మనకి ఇంపార్టెంట్. సో ఇవి మనకి వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్. సో వీడియో నచ్చినైతే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దీనిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన ఫుల్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఇంకా అవి కాకుండా ఇండివిజువల్గా కూడా టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ టెస్ట్ సిరీస్పై ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. నచ్చినట్లయితే దానికి సంబంధించిన కోర్స్ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.